ఏ హీరోకైనా టైం పడుతుంది. పవర్ స్టార్కే 10 ఏళ్ళు లేవు, సూపర్ స్టార్కి 10 ఏళ్ళు లేవు, నితిన్కి 10 ఏళ్ళు లేవు హిట్లు. సో కొడతాడు ఆయన కూడా కొట్టే టైంలో. కుబేరా నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందన్న. ఒక మంచి సినిమా చూసి బయటకు వచ్చిన సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. కాకపోతే ప్రొడ్యూసర్ గారు మాత్రం కుబేరుడు అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక కమర్షియల్ మూవీ అయితే కాదు. శేఖర్ కమల గారు ఎప్పుడూ కమర్షియల్ డైరెక్టర్ కాదు. బట్ ఒక మంచి లవ్ స్టోరీ, ఒక మంచి లైఫ్ స్టోరీ చూపించి ఆయన మనకి ఒక సోషల్ మెసేజ్ ఓరియంటెడ్, ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో ముందుకు వచ్చారు. సో ఐ అప్రిషియేట్ దట్ ఎఫర్ట్. ఆ స్క్రీన్ ప్లేకి హ్యాట్స్ ఆఫ్, ఆ అటెంప్ట్కి హ్యాట్స్ ఆఫ్. సో చాలా బాగా అనిపించింది మూవీ మాత్రం. మనసుకి హత్తుకుపోయేలా అనిపించింది. డబ్బులు రాలేకపోవచ్చు అన్న, సినిమా టైటిల్కి తగ్గ డబ్బులు అయితే రాలేకపోవచ్చు. జనాలు మేబీ ఒక 10 రోజుల తర్వాతనో నెల రోజుల తర్వాతనో మంచి సినిమా అంటారు శేఖర్ కమల గారు అన్నట్టు. అంతే తప్ప ఇది కమర్షియల్ సక్సెస్గా అయితే నాకైతే కనిపించట్లేదు. బట్ మంచి సినిమా, చాలా మంచి సినిమా. హైలైట్ సినిమాకి అంటే నాగార్జునకి ధనుష్కి మధ్య కాన్వర్సేషన్స్, వాళ్ళిద్దరికి మధ్య క్యారెక్టర్ ఆర్క్ బిల్డింగ్. నమ్ముతారు ఒకరినొకరు, మళ్ళా నమ్మకం అనేది బ్రేక్ అవుతుంది, మళ్ళా నమ్ముతారు. ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుండింది. అండ్ ఎవ్రీ సిచ్యువేషన్కి మూవీలో ఒక వారంని రిలేట్ చేసి ఒక దేవుడిని చూపిస్తూ డిఎస్పి గారు అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడతారు. హ్యాట్స్ ఆఫ్ గూస్ బంప్స్ మూమెంట్స్ వస్తాయి అక్కడ. అంటే ఏదో భారీ ఎలివేషన్లు ఉండవు మనకు అఖండాలో కొట్టినట్టు, లేకపోతే ఇంకేదో డిఎస్పి మూవీలో డప్పరు పిప్పరి కొట్టినట్టు అట్లా ఉండవు. ఒక సూదింగ్ బీజిఎం, మనం కనెక్ట్ అయిపోతాం ఆ బీజిఎంకి, ఆ సీన్కి, అక్కడ ఆ ప్రపంచంలోనే మనం ఉన్నట్టు. సో అంత బాగుండింది డిఎస్పి గారి మ్యూజిక్. ఇద్దరు స్టార్ హీరోస్ని శేఖర్ కమల గారు బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు. అంటే మన టాలీవుడ్కి నాగార్జున గారు తరతరాలుగా ఉన్నారు. ఒక 2 decades నుంచి మనం నాగార్జున గారు చూస్తున్నాం. ధనుష్ ఏమో అక్కడ పాత్ బ్రేకింగ్ హీరో. అలాంటిది ఆయనతో ఒక బిచ్చగాడు రోల్ వేయించడం, నాగార్జున గారితో ఒక సపోర్టింగ్ రోల్ అనేది చేయించడం అనేది హ్యాట్స్ ఆఫ్. అండ్ నాగార్జున గారు మీరు టాలీవుడ్కి కింగ్ ఎందుకు అనేది మళ్ళీ ప్రూవ్ చేశారు. మీరు ఇలాంటి క్యారెక్టర్స్ చేయండి, జనాలు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. మా గుండెల్లో మీరు ఎప్పటికీ కింగే. మన తెలుగు మూవీ చూసినట్టే ఉందన్న. నాకైతే ఎక్కడ రస్టిక్ రా అనేది కనిపించలేదు. అక్కడక్కడ అరే న్యాచురాలిటీ అనేది మిస్ అయినా, లాజిక్స్ మిస్ అయినా కూడా అదే తెలుగు సినిమా అందం. అలానే ఉండాలి తెలుగు సినిమా అనేది. ఇప్పుడు వస్తాయి మలయాళం సినిమాలు వస్తాయి, తమిళ సినిమాలు వస్తాయి, కన్నడ సినిమాలు వస్తాయి, మన లో లేపేస్తారు. మనవి మంచి సినిమాలు వచ్చినప్పుడు మాత్రం ఎవడు పట్టించుకోడు. ఇది మంచి సినిమానే, ఇది కూడా జనాలు అలానే పట్టించుకోరు. ఒక 35, ఒక అనగనగా ఇలాంటి సినిమాలకి మనకి అంత హైప్ ఇయర్ సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ. అలానే అవుతుంది. అదే ఒక మలయాళం వాళ్ళు తీయండి, అందులో ఏం లేకపోయినా స్లో ఉన్నా కూడా ఆ సినిమా తోపరాపోయి వాళ్ళ తీయాలరాపోయి అంటారు. నాకు అది ఎప్పటికీ అర్థం కాదు మన వాళ్ళ దగ్గర. బిచ్చగాడి క్యారెక్టర్కి ధనుష్ అనేది న్యాయం కన్నా ఎక్కువ చేశాడు. ఎందుకంటే అంత పాత్ బ్రేకింగ్ హీరో, అంత స్టార్డమ్ ఉన్న హీరో ఒక రోడ్డు మీద బిచ్చం అడుక్కుంటూ ఉండడమే కాకుండా డంపింగ్ యార్డ్లో తిరుగుతూ చెత్తలో పడుకుంటూ, అసలు మామూలుగా అయితే ఎవరు చేయలేరు. మనం డస్ట్బిన్ వాసన వస్తేనే పక్కకి వెళ్ళిపోతాం. అలాంటిది ఆయన అందులో పడుకొని అది మీద వేసుకొని ఒక బిచ్చగాడిలాగా న్యాచురాలిటీ అన్న, ఎక్కడ న్యాచురాలిటీ మిస్ కాలేదు ధనుష్ గారి దగ్గర. హ్యాట్స్ ఆఫ్. ఆయన ప్రతి సినిమాకి ప్రాణం పెట్టేస్తున్నారు. టాలీవుడ్ ఆడియన్స్కి ఇంకా దగ్గరైపోతున్నారు. రష్మిక క్యారెక్టర్ కూడా చాలా బాగుండింది. ఆమె స్క్రీన్ టైంకి, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్కి తగ్గట్టు ఆవిడ యాక్టింగ్ కూడా బాగుండింది. స్క్రీన్ టైం ఎక్కువ లేకపోయి ఉండొచ్చు, కానీ ఆవిడ స్క్రీన్ ఇంపార్టెన్స్ అనేది, క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అనేది మాత్రం చాలా ఉంది. ఆవిడ క్యారెక్టర్ లేకపోతే సినిమా ముందుకెళ్ళదు. ధనుష్ గారు ముందుకెళ్ళరు, నాగార్జున గారు కలవరు, చాలా ఉన్నాయి సినిమాలు ఆవిడ లేకపోతే. సో ఆవిడ క్యారెక్టర్ ఇంపార్టెన్స్కి తగ్గట్టు, ఆవిడ క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు యాక్టింగ్ కూడా రష్మిక హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆవిడ కొడితే బంగారమే, పడితే బంగారమే ఉంది. ఈ మూవీ కూడా మంచి హిట్టే. సినిమా రన్ టైం ఎక్కువ ఏం లేదన్న. జనాలు చెప్తున్నారు కదన్నా, ఇదే సినిమా ఒక మలయాళం వాళ్ళు, కన్నడ వాళ్ళు తీస్తే ఆ సినిమా తోపురా తురుమ్రా, ఎంత టేకింగ్ రా, బ్యూటిఫుల్ రా అంటారు. మన వాళ్ళ దగ్గర కొంచెం స్లోగా వెళ్తే లాగ్ అనేస్తారు. అంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది అన్న, మీకు స్లో అనిపిస్తుంది. అది ఆబ్వియస్లీ తెలుగు ఆడియన్స్ మైండ్ సెట్టే అది. సెకండ్ హాఫ్ స్లో అనిపిస్తుంది. మన తెలుగు ఆడియన్స్ మైండ్ సెట్టే అది. మన వాళ్ళకి ఎంతసేపు కమర్షియల్ మూవీస్కి అలవాటు పడిపోయాం మనం. మనకి ఎక్కడ బోర్ కొట్టకూడదు. సినిమాకి వస్తే సాంగ్స్ కావాలి, నవ్వులు కావాలి, ఫైట్లు కావాలి, డబ్బ మ్యూజిక్ ఉండాలి. అవే ఉండవు సినిమాలో. మీకు సూదింగ్గా గుండెకి నచ్చేలా ఫ్లోలో వెళ్తుంది కాబట్టి జనాలు ఆబ్వియస్లీ లాగనేస్తారు దాన్ని. ఆయన అన్న చూడండి, 35 చూడండి, అనగనగా చూడండి, బ్యూటిఫుల్ మూవీస్ ఇవన్నీ. ఆడేయా విలన్ని చూసినప్పుడు ఏమో అన్న, నేనైతే ఎవరితో కనెక్ట్ కాలేదు. ఆబ్వియస్లీ బడాబాబులతో కనెక్ట్ అవ్వచ్చు, అది మనం చెప్పలేములే.
బడాబాబులతో ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. మరి వాళ్ళు ఏమేమి స్కాములు చేశారో వాళ్ళకే తెలియాలి అంతే. అది కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది, అది కూడా ఎంత పెద్ద స్కామో. ఎస్పెషల్లీ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్తో బాగా నడిచింది ప్రైవేటైజేషన్ గొడవ అనేది. ఆ ప్రైవేటైజేషన్ వల్ల ఎవరికి లాభం వస్తుంది, ఎవరికి లాభం రాదు అనేది శేఖర్ కమల గారు గట్టిగా రాయించుకుంటున్నట్టు చూపించారు. అది మనం సినిమా గురించి వచ్చాం, సినిమా గురించి మాట్లాడదాం. అది ఆయిల్ కంపెనీస్ గురించి ఉంది సినిమాలో అంతే. అది అదానియా లేకపోతే బడానియా లేకపోతే యశస్వి జైస్వాలా, మనకి ఎందుకులే ఆయుష్ బడానియా, మనకు అవన్నీ వద్దు. సినిమా చూసాం, సినిమా గురించి మాట్లాడదాం అంతే. ఎందుకంటే శేఖర్ కమ్ముల గారు నాకు కొత్త శేఖర్ కమ్ముల కనపడ్డారు, ఆయన పాత శేఖర్ కమ్ముల కనపడలేదు. ఎందుకంటే టోటల్ జోనర్ మార్చిపడేసిండు. ఆయన ఏంటి, ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ, ఒక మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ, ఫ్యామిలీ కుటుంబ కథా చిత్రాలు, ఆనంద్ కానీ, ఒక గోదావరి కానీ, ఫిదా కానీ, ఇంత లవ్ స్టోరీ కానీ, ఇంత అద్భుతమైన సినిమాలు తీసే ఒక హీరో, ఓన్లీ ఫ్యామిలీని మెప్పించే ఒక హీరో, టోటల్గా ఒక డైరెక్టర్ టోటల్ జోనర్ మార్చిపడేసి ఒక హీరోని, తమిళ్లో స్టార్ హీరోని, మన తెలుగులో స్టార్ హీరోని, 4 స్తంభాల్లో ఒక స్తంభం నాగార్జున గారు, అటువంటి వాళ్ళని నేను చెప్పిందే చెయ్యాలి, ఒక సెటిల్డ్గా చేయాలి, మీకు ఎలివేషన్స్ ఉండవు, మీకు వచ్చుతున్నప్పుడు బీజిఎంలు ఉండవు అని చెప్పేసి వాళ్ళని ఇరికిచ్చేసి తన గుప్పిట బంధించేసి వాళ్ళని ఒప్పించి మెప్పించాడు. చూసారా, అద్భుతంగా అనిపించేస్తుంది. నాకు బాగా నచ్చిన పాత్ర ధనుష్ పాత్ర. అసలు ధనుష్ కూడా కనపడలేదు నాకు, ఒక కొత్త బిచ్చగాడు కనపడ్డాడు. నిజంగా కుబేరుడు ఎలా అవుతున్నాడు, బిచ్చగాడు లాగానే ఎందుకుంటున్నాడు. కుబేరుడు ఒకవేళ వాడు తప్పు వాడు చేసే మోసాలు కనుక బయటపడి వాడు దొరికిపోతే బిచ్చగానికంటే అధ్వానమైన స్థితిలోకి ఏ స్థాయిలోకి వెళ్ళిపోతాడో తెలుసుకోవాలంటే సినిమా చూడండి. మీరు అంటారు కదా, తమిళ సినిమాలో ఉన్న పేపర్ తెలుగు సినిమాలో ఉండదు, మలయాళ సినిమాలో ఉన్న పేపర్ తెలుగు సినిమాలో ఉండదు. వాళ్ళు పునాదుల్లోకి వెళ్తారు, అట్టడుగు స్థాయికి వెళ్తారు. ఒక బిచ్చగానే కాదు, వాడికి అసలు తిండి తిననోడు ఎలా తినాలో అలా నేర్పుతారు. అటువంటి స్థాయి సినిమాలు ఇస్తారు. మన తెలుగు సినిమాలో ఉంటారు కదా, శేఖర్ కమ్ముల తీసిండు, వచ్చి చూడండి. హింట్ అయితే ఏం లేదు భయ్య, పార్ట్ అయితే హింట్ అయితే ఏం లేదు. అయితే ఇంకోటి చెప్తున్నా, సినిమా లెంత్ ఒకటి ఉంది, దాని గురించి మర్చిపోండి. అలాగే రష్మిక గురించి గ్లామర్ పాత్ర ఉంటుంది అనుకుని రావద్దు. రష్మికని కూడా మొత్తం అందరిని బిగించి పడేసిండు. రష్మికని, ధనుష్ని, నాగార్జుని అందరిని బిగించి పడేసిండు. నేను చెప్పిందే చేయాలంటగా అద్భుతంగా చేయించుకున్నాడు. ఇక లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, ఇంకో సినిమా, అది సినిమా పరంగా అయితే బాగుంది. కుబేర సినిమా చూడండి. రామ్ గోపాల్ వర్మ ఎందుకు 8 వసంతాలు చూసిన దాని గురించి చెప్తా. రామ్ గోపాల్ వర్మ సినిమా 8 వసంతాలు తీసుకున్నావా, తీసుకోలేవా? తీసుకోవాలి.